కొంతమంది దేవునిలోకి వచ్చినప్పటికీ లోక సంబంధమైన స్నేహాలు, బంధుత్వాలు వదలరండి. వాటిని పట్టుకొని వేలాడుతూ ఉంటారు. దేవుని మందిరంలో దేవుని బిడ్డలతో ఎక్కువ సమయం గడపడం కంటే ఎక్కువగా అక్కడికే పరిగెడతా ఉంటారండి. ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ జీవితంలో నష్టం వస్తుంది ఖచ్చితంగా. ఒకవేళ వెళ్తే అన్యుల మధ్యలోకి వారిని ప్రభావితం చేయడానికి వెళ్ళు. వారికి నువ్వు చెప్పగలవా సువార్త? అప్పుడు వెళ్ళు. నువ్వు వెళ్ళి వారితో పాటు అన్యాచారాల్లో, సంప్రదాయాల్లో పాలు పంపులు పొందే స్థితికి వస్తే వెళ్ళకపోవడమే నయం. దేవునికి దూరం అవడం కంటే ఈ లోక సంబంధంగా కొన్నిటిని కోల్పోవడమే మంచిదేమో. కొంతమంది బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి వెళ్తారు కానీ ఒక్క మాట చెప్పే ధైర్యం ఉండదు దేవుని గురించి. ఎందుకు నీ ధైర్యం? ఎందుకు నీ భక్తి? ఎందుకు నువ్వు 30 సంవత్సరాల నుండి విశ్వాసివి? వాట్ ఈస్ ద యూజ్? ఒక్క మాట చెప్పడానికి నోరు తెరవలేకపోతున్నావే. ఆదివారం నేను దేవుని మందిరానికి వెళ్ళాలని చెప్పలేకపోతున్నావే. ఒక్కసారి రండి దేవుని మందిరానికి అని పిలవలేకపోతున్నావే. ఏంటి నీ విశ్వాసం వల్ల ఉపయోగం? ఎన్నో మాటలు మాట్లాడడానికి నోరు తెరుస్తాం కానీ దేవుని గురించి ఒక్క మాట మాట్లాడడానికి డేర్ చేయలేరండి చాలామంది.